గత వారం 10 గ్రాముల బంగారం ధర 1,02,000 కంటే ఎక్కువ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. అయితే ఆగస్టు 11న ఇండియా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధరలు 1% పైగా తగ్గాయి. వెండి ధరలు కూడా పడిపోయాయి. కొన్నాళ్లుగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్కి భారీ డిమాండ్ కొనసాగిన తర్వాత మళ్లీ డౌన్ ట్రెండ్ కనిపించింది. అయితే ఈ నెల 15న జరిగే అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ తర్వాత ధరలు మరింత తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదా, అమ్మడం మంచిదా? బంగారం ధరలు ఎందుకు తగ్గాయి? సోమవారం ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 1,295 నుండి 1.27% తగ్గి 10 గ్రాములు 1,0503కి చేరింది. సిల్వర్ ఫ్యూచర్ కూడా 1.59% తగ్గి కిలోగ్రామ్ ధర 1,13,047 పలుకుతోంది. ఈ తగ్గుదల ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ వీక్నెస్ ని చూపుతోంది. గత వారం భారత రూపాయి పతనం, ప్రపంచ అనిశ్చితుల కారణంగా బంగారం 10 గ్రాములు 1,02,250 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితులు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ డిమాండ్ను పెంచాయి. రష్యా ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే దిశగా పరిస్థితులు కనిపిస్తుండటంతో గోల్డ్కి డిమాండ్ తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఆగస్టు 15న అలాస్కాలో సమావేశం జరగనుంది. ఇందులో ఇద్దరు యుద్ధం ముగించడం గురించి మాట్లాడతారు. ఈ చర్చలు ఫలిస్తే గోల్డ్కి మరింత డిమాండ్ తగ్గవచ్చు. రిలయన్స్ సెక్యూరిటీస్లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జగిర్ త్రివేది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ మింట్తో మాట్లాడుతూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలు, యుఎస్ టారిఫ్స్ వంటి ప్రపంచ సమస్యల కారణంగా బంగారం డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే ఈ అంశాలు బలాన్ని కోల్పోతున్నాయి. సేఫ్ హెవెన్ బయింగ్ స్ట్రాంగ్గా ఉంది, కానీ భారతదేశంలో ఆభరణాలకు డిమాండ్ అధిక ధరల కారణంగా బలహీనపడుతోందన్నారు. బంగారం ఇటీవల ర్యాలీకి కారణమైన అంశాల తీవ్రత తగ్గుతోందని కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. ట్రంప్, పుతిన్ సమావేశం ఉక్రెయిన్ యుద్ధం గురించి భయాలను తగ్గించింది. యుఎస్ డాలర్ బలపడుతోంది. సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనడం తగ్గించాయి. యుఎస్ రేటు కోతల్లో విరామం కూడా బంగారం ధరల తగ్గుదలకు దారితీయవచ్చని వివరించారు. గోల్డ్ ఫ్యూచర్ రాబోయే నెలలో బంగారం ధరలు తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. బంగారం ఓవర్బాట్ జోన్లో ఉందని, అంటే అది చాలా త్వరగా పెరిగి ఉండవచ్చని కేడి అన్నారు. ఎంసీఎక్స్ బంగారం ధరలు త్వరలో 96,500 నుండి 97,600కి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. 97,600 వద్ద సపోర్ట్, 103,500 వద్ద రెసిస్టెన్స్ ఎదురవుతుంది. అధిక ధరల కారణంగా ఆభరణాల డిమాండ్ తగ్గవచ్చని త్రివేది హెచ్చరించారు. అక్టోబర్లో ఫ్యూచర్ ధరలు రాబోయే 2 నెలల్లో 96,000 నుండి 92,000కు తగ్గవచ్చని, 106,000కు రెసిస్టెన్స్ తగ్గవచ్చని సూచించారు.